అనే కాదని అందరూ కూడా తెలుసుకోవాలి. తర్వాత మీరు ఇంత ముందు అన్నారు కన్యా రాశిలో కేతు గ్రహస్థంగా సూర్యగ్రహణం ఏర్పడుతుందని, అది 150 నుంచి 180 డిగ్రీలది. అంటే మరి ఈ గ్రహణ ప్రభావం అన్ని రాసులపై ఉంటుందా, లేకపోతే కొన్ని రాసులపై ఉంటుందా, లేకపోతే కొన్ని రాసుల వారిని కోటీసులు చేసే అవకాశం ఉంటుందా? ఓకే, ఇప్పుడు మనకు ప్రజలకి అర్థం కావాలంటే ఇప్పుడు మనకు అక్కడ కనపడుతుంది కదా స్క్రీన్ మీద, ఆ రింగ్ ఆఫ్ ఫైర్ మధ్యలో ఒక చోట గ్రహణం విడిపప్పుడు అది డైమండ్ రింగ్ లా కనబడుతుంది. స్వర్ణ కంకణం పోయి బంగారు ఉంగరం అయిపోతుంది, డైమండ్ రింగ్ అంట. అంటే ఆ పేరు కూడా ఉంటుంది. అంటే ఎప్పుడైతే నలుపు తగ్గుతుంటుందో అక్కడ వెలుగు పెరుగుతుంటుంది. అంతే కదా, కంకణానికి ఒక కార్నర్ లో వెలుగు పెరుగుతున్నాడు, డైమండ్ రింగ్ అంటారు. కనుక ఇప్పుడు మనకేంటంటే ప్రజలకి అర్థం కావాలి అంటే దీని ఫలితాలు ఎలా ఉంటాయి. ఉదాహరణకి హైడ్రా బిల్డింగ్ కూలుస్తున్నారు బిల్డింగ్. ఆ కూల్చోడు దుమ్ము ధూళి బాంబులు పెట్టి పెంచారు కొన్ని చోట్ల. ఆ ధూళి ఎంత ఏమవుతుంది, పక్కకి వస్తుంది. ఆ పక్కింటి వాడికి, ఆ ఇంటి వాడికి, ఈ ఇంటి వాడికి మీద ఒకవేళ వాడి బిల్డింగ్ వచ్చేస్తుంది, అందరికి తెలుస్తుంది కదా. రైట్. అలాగే కొన్ని చోట్ల ఫైర్ యాక్షన్ జరుగుతాయి. ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు ఆ రవ్వలు పక్కింటి వాడికి వెనకింటి వాడికి కొంచెం ఎక్కువగా పడుతుంటాయి, కొంచెం దూరంగా ఉండేవాడికి తక్కువగా పడుతుంది. కాబట్టి ఈ గ్రహణ ప్రభావము దీన్ని బాగా గమనించాలి. అది ఏమిటంటే సూర్యుడు ఇట్ ఇస్ ఎ ప్లానెట్, చంద్రుడు ప్లానెట్. దీని ఇప్పుడు సైంటిఫిక్గా కాకుండా మామూలు మా ఆస్ట్రాలజీ ప్రకారం మాట్లాడతాం. మా పంచాంగాల్లో రాశి ఫలితాలు అవి ఇస్తుంటాం. ఈ రాశి ఫలితాలు ఇస్తున్నప్పుడు ఒక ప్లానెట్ ఒక చోట వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాని ప్రభావం రాసులపైన ఉందంటే ఎంత ఉంటుంది, 0.001 ఉంటుంది. ఓకే. కాబట్టి దీని ప్రభావం ఉదాహరణకి కన్యారాశి అండి, నా రాశి కన్యారాశి. ఓకే. రేపు గ్రహణం పడుతుంది. రేపు గ్రహణ ప్రభావం వలన ఒక 10 రోజుల పాటు కొంచెం నేను మెంటల్గా ఏటబ్బా ఆ పంచాంగ వర్క్ ఆగిందే, అరే సమయానికి డబ్బులు ఖర్చు అయిపోయినాయే, నేను అనుకున్న వ్యక్తి రాలేదే, శ్రీనివాస్ గారు నేను పలానా కలుద్దాం అనుకున్నాం కలవలేకపోయినామే, టెన్షన్. లేదా నేను మీకు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయకపోవచ్చు, లేదా మీరు చేస్తే నా సెల్ ఆఫ్ చేస్తుండొచ్చు. ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. అది అంత తప్ప మనకు అనారోగ్యాలు రావటం, అది రావటం, ఇది రావటం ఉండదు. ఇది చిన్న చిన్న ప్రభావాలు. ఓకే. ఈ మన ప్రభావాల గురించి మన చివరిలో మనకు సమయం ఉంటే అన్ని రాసులకి తప్పకుండా ఏ రాశికి ఎలా ఉంటుంది సూక్ష్మంగా చెప్పేస్తా. దాని వలన ఉద్యోగాలు ఊడిపోతాయి, అనారోగ్యానికి గురవుతారు. ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు, కట్టు కథలు. కనుక ఈ గ్రహణ ప్రభావం వచ్చింది అంటే ఎప్పుడు కూడా గమనించాల్సిందంటే అమావాస్యకి సూర్యగ్రహణం జరుగుతుంది, పూర్ణిమకి చంద్రగ్రహణం జరుగుతుంది, పౌర్ణమికి. మరి ప్రతి నెల పూర్ణిమ వస్తుంది, ప్రతి నెల అమావాస్య వస్తుందిగా, రావట్లేదు. మరి పట్టిగా కొన్ని అమావాస్యలకి వస్తుంది, కొన్ని పూర్ణిమలకి వస్తుంది. అది మన మధ్యలో మీరు గుర్తు చేయండి, నేను చెప్తాను. ఎందుచేతనంటే గ్రహణం ఎప్పుడు కూడా అమావాస్య పడుతుంది చెప్పాను కదా నేను. ఇప్పుడు ఈ అమావాస్య సూర్యగ్రహణం పడుతుంది అనగానే దాని తర్వాత పాడ్యమిలో కూడా సగభాగం ఉంటుంది. ఓకే. పౌర్ణమిలో చంద్రగ్రహణం పట్టిందంటే బహుళ పాడ్యమిలో ఉంటుంది. ఉదాహరణకి ఇది అమావాస్య. ఏ అమావాస్య? భాద్రపద అమావాస్య. ఫర్ ఎగ్జాంపుల్ గ్రహణం మనకు హైదరాబాద్కు ఉన్నదనుకోండి, ఏదో గ్రహణం ఉంది, అమావాస్యలో ఉంది, భాద్రపద అమావాస్య ఉంది. అమావాస్యలో ఉన్న ఆ గ్రహణం దాదాపు 3 గంటలు ఉందనుకోండి, గంటన్నర భాద్రపద అమావాస్యలో ఉంటుంది, గంటన్నర ఆశ్వీజ శుక్ల పాడ్యమిలో ఉంటుంది. ఈ సగం తెలియదు. ఒక మేధావి గారు, ఆయన డాక్టరేట్ ఆస్ట్రాలజీలో హైదరాబాద్లో, ఆయన ఇలాగే టీవీలో కూర్చొని వాదిస్తున్నాడు. నేను ఏదో ఫోన్ లైవ్లో వచ్చా. నేను సగభాగం అమావాస్యలో సగభాగం పాడ్యంలో పడుతుంటే గార్గే సిద్ధాంత గారు ఇలా చెప్తారు, అసలు పాడ్యంలో గ్రహణం వస్తున్నాయి. హీ ఈజ్ ద డాక్టరేట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే గ్రహణం మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు గ్రహణ మధ్యకాలము అంటారు. గ్రహణం 3 గంటలు ఉంది, 7 గంటల నుంచి 10 గంటల గ్రహణం ఉంది. మధ్యకాలము అంటే 3 గంటలు 8 అవుతుంది. 8:30 ఆ మధ్యకాలమే అమావాస్య ఎండింగ్ ఉంటుంది. ఓకే. గ్రహణ మధ్యకాలం సూర్యగ్రహణం అయితే అమావాస్య ఎండింగ్ ఉంటుంది. అదే చంద్రగ్రహణం అయితే పూర్ణిమ ఎండింగ్ ఉంటుంది. మిగతా
సగభాగము పాడ్యంలో జరుగుతుంటుంది. పడుతుంది. ఓకే. అయితే ఖగోళంలో పట్టే గ్రహణాలకి మా పంచాంగం రాశికి ఒక 2-3 నిమిషాలు తేడా వస్తుంటాయి. ఎందుకంటే కూర్చొని పేపర్ మీద వేసుకుంటాం, ఎక్కడో ఒకట మిస్ అవుతుంది, కొంత 2-3 నిమిషాలు పోతుంటుంది. ఏమండి 10 గంటల 14 నిమిషాలు అమావాస్య ఎండింగ్ ఇచ్చారు, ఆ గ్రహణం ఏమో 10 గంటల 18 నిమిషాల దాకా ఉంది, మరి గ్రహణ మధ్యకాలం మీద అమావాస్య ఎండింగ్ అన్నారు కదా, ఇక్కడ తేడా వచ్చిందే అని వేలెత్తి చూపుతారు. ఒప్పుకుంటాం. ఎందుచేతనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాంగం రాయాలంటే 6 నెలలు టైం పడుతుంది. ఓకే. నేను 40 ఏళ్ళ నుంచి రాసి స్పాండిట్స్ వచ్చింది, మెడకు పెట్టుకోవాల్సి వస్తుంది. అవును, కూర్చొని రాసుకుంటూ కూర్చోటమే కదా. అవును. జాతకాలు రాయాలా, రాసుకుంటూ కూర్చోటమే పట్టేస్తుంది. నా వయసు ఎంత? 65 సంవత్సరాలు. 20వ సంవత్సరం వచ్చాయి ఈ గడిలోకి, 45 సంవత్సరాలు. కనుక ఇప్పుడు మీరు అడిగినట్టుగా దీని యొక్క గ్రహణ ప్రభావం అన్ని రాసుల పైన మామూలు ఫలితాలుగా ఉన్నట్టుగా ఉంటాయి. మామూలు రాశి ఫలితాలు చెప్తాము. బాబు ఈరోజు ఎల్బీ నగర్లో వర్షం వచ్చింది కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా పో, అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఎల్బీ నగర్ పోవాలంటే ఇది కనుక వేరే రూట్ ఏమిటని మనం ఎత్తుక్కుంటాం, ప్రత్యామ్నాయం చూసుకుంటాం, ఆల్టర్నేటివ్. అలాగే ఈ గ్రహణం అక్కడ జరిగింది కనుక దాని ప్రభావం. అయితే గుర్తుంచుకోవాల్సిందంటే ఎప్పుడు కూడా పౌర్ణమి తర్వాత గ్రహణానికి తర్వాత అమావాస్య గ్రహణం వస్తుందని ఒక ఆయన చెబుతున్నాను, నేను స్వయంగా విన్న రాత్రి. ఓకే. ఎప్పుడు కూడా పౌర్ణమికి చంద్రగ్రహణం వచ్చింటే ఇమీడియట్గా అమావాస్య గ్రహణం ఉంటుంది. ఫూలిష్నెస్ అది. ఎప్పుడు రేర్గా పౌర్ణమికి చంద్రగ్రహణం, అమావాస్యకి సూర్యగ్రహణం, ఒక్కోసారి నెక్స్ట్ పూర్ణిమ గ్రహణం వస్తుంటుంది చంద్రగ్రహణం. కానీ ప్రతి పూర్ణిమ గ్రహణం తర్వాత అమావాస్య గ్రహణం రాదు. ఓకే. ప్రతి అమావాస్య గ్రహణం తర్వాత పూర్ణిమ గ్రహణం రాదు, అరుదుగా వస్తుంటాయి ఎప్పుడున్నా. కనుక ఇలాంటి అరుదుగా వచ్చేటువంటి గ్రహణాల గురించి మనం ఒక విధంగా చెప్పాలంటే ఈ వలయాకారంగా ఉండేది అవకాశం ఉంటే, అరే హాయిగా ఇప్పుడు కనుక ఉంటే వెళ్ళి అది మళ్ళీ చూడలేమండి. మనం ఏదో మీడియాలో అది చూసారు అక్కడ చూస్తున్నాం, మన మీడియా బొమ్మ చూస్తున్నాం విజువల్గా, కానీ చూడాలి. కానీ హాయిగా గ్లాసెస్ పెట్టుకుని చూస్తుంటే అది మళ్ళీ జీవితాలు మనం చూడలేం కదా. కనుక ఈ ప్రకారంగా భయపడి కనుక జ్యోతిష్య పరిభాషలో కానీ ధర్మశాస్త్ర ప్రకారం కానీ ఈ గ్రహణాల సమయాల్లో ఆడవారు